ఈరోజు విజ్డమ్ టిప్, స్ట్రెంగ్త్ ఇన్ ద స్టార్మ్. మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని మనం తట్టుకోవడానికి, నిలబడటానికి తగినంత ధైర్యాన్నిను మనకి విజ్డమ్ని దేవుడు తప్పకుండా ఇస్తాడనమాట. లేకపోతే కనుక ప్రపంచంలో చూడండి ఎన్ని సునామీలు వస్తున్నాయి, ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయి, ఏమైనా కూడా మనం అవన్నీ తట్టుకొని ముందరికి వెళ్తున్నామంటే మనకి ఆ టైంలో తగినంత ధైర్యాన్ని, విజ్డమ్ని ఇవ్వబట్టే అనమాట. ఇక్కడ విలియం బార్క్లే అనే ఒక ఫేమస్ ఇన్స్పిరేషనల్ రైటర్ ఉంటారు. ఆయన ఏమంటారంటే, ఆయనకు ఒకటే కూతురు. ఆ కూతురు మ్యారేజ్ ప్రిపరేషన్స్ చేస్తూ ఉంటాడు ఆయన. అప్పుడు అమ్మాయి ఒక యాక్సిడెంట్ మూలన చచ్చిపోతుంది అనమాట. అప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను అమ్మాయి చచ్చిపోతుంది ఎందుకని నేను చచ్చిపోయిందని నేను కంప్లైంట్ చేయను, ఎందుకు దేవుడు ఈ యాక్సిడెంట్ని అవాయిడ్ చేయలేదా అని కూడా నేను అనను. కాకపోతే నాకు ఈ బాధని తట్టుకోవడానికి ఇచ్చిన ధైర్యాన్ని కానీ లేకపోతే విజ్డమ్ని కానీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను అంటాడనమాట. అలాగే మన జీవితంలో దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోవటం, సంతోషం వచ్చినప్పుడు ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవ్వటం చేస్తూ ఉంటాం. ఈ దుఃఖం, సంతోషం అనేవి దీస్ ఆర్ వేవ్స్ ఇన్ లైఫ్ అనమాట. ఇవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఈ దుఃఖాన్ని కానీ సంతోషాన్ని కానీ మనం అధిగమించి ఇన్ఫినిట్ వైపు చూస్తూ ఉంటామో అప్పుడు మనం ఈ ఎక్స్పీరియన్సెస్ అబోవ్ మనం రైజ్ అవ్వగలుగుతాం అనమాట.